హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజైతే మీకు మా హౌస్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మేము మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో, అదంతా కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే అండి ఈ హడావిడిలో పడిపోయి నేనైతే వీడియోస్ ఏమీ అప్‌లోడ్ చేయట్లేదు. సో, ఎప్పుడో స్టార్టింగ్‌లో చెప్పా ఇంట్లోకి వచ్చే ముందు హౌస్ టూర్ చూపిస్తానని చెప్పేసి. సో, నాకొక్కసారి కూడా అది చేయడానికి అవ్వలేదు. ఎందుకో తెలీదు. అంటే ఎప్పుడు రాసిపెట్టి ఉందేమో మీకు చూపించాలని. అందుకే అవ్వలేదనుకుంటా. సో, అయితే మనం హౌస్ హౌస్ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఏం లేదండి, మాది పెద్ద హౌస్ ఏం కాదు. చాలా చిన్న హౌస్. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ చాలా ఇష్టపడి కట్టించుకున్నామనమాట. సో, ఈ గ్యాప్‌లోనే వీళ్ళందరూ కూడా సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తున్నారు వ్యాన్‌లోకి. పనిలో పని అది ఇది కూడా చూపించినట్టు అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. మీరైతే అస్సలు బోరింగ్‌గా ఫీల్ అవ్వద్దు. నా వీడియోస్ అన్నీ కూడా చాలా షార్ట్ లెంత్ అయితే ఉంటాయి. ఇది మాత్రం కొంచెం లెంతీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ అలా ఉంటుంది. సో, మీరు బోర్ అని ఫీల్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మిడిల్‌లో ఉన్న బిల్డింగే అండి మాది. ఫ్రంట్, బ్యాక్ వేరే వాళ్ళదనమాట. ఆ మిడిల్‌లో ఉన్నది మాత్రమే మాది. సో, ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ రోజు ఫుల్ వర్షమండి. ఎర్లీ మార్నింగ్ చాలా పెద్ద వర్షం అనమాట. ఇదొచ్చేసి సండే రోజు తీసిన వీడియో అనమాట. సో, ఎంట్రన్స్ అయితే ఇలా 2 గుమ్మాలైతే ఉంటాయి. ఒకటి ఈస్ట్, ఇంకొకటి నార్త్ అనుకుంటా. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మాదొచ్చేసి ఒక చిన్న డూప్లెక్స్ హౌస్. ఇది చిన్న హాల్ తర్వాత కిచెన్ అనమాట. సో, హాల్ అయితే ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సామాన్లన్నీ మేము తీసేసాము. టీవీ ఇవన్నీ తీసేసాం అనమాట. ఇది వచ్చేసి టీవీ యూనిట్. మొత్తం సామాన్లన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి. మా అత్తయ్య గారు, మా మావయ్య గారి ఫోటో అనమాట. సో, ఇదొచ్చేసి హాల్‌లో సీలింగ్ ఇవన్నీ. ఏమనుకోవద్దు. నాకు పెద్దగా చెప్పడం తెలీదు. అంటే ఎప్పుడు నేను హోమ్ టూర్ చేయలేదు కాబట్టి. సో, కొంచెం గలీజ్‌గా ఉన్నా సరే మీరు అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే కొంచెం షిఫ్టింగ్ అయ్యే హడావిడిలో ఉన్నాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుందనమాట. ఈ హాల్‌లోనే స్టెప్స్ ఎదురుగా ఒక సింక్ అయితే ఇచ్చి, సింక్ పైన అయితే ఒక మిర్రర్ అయితే ఇచ్చుకున్నామనమాట. అంటే చక్కగా దిగినప్పుడు, ఎక్కినప్పుడు చూసుకోవచ్చు. తర్వాత అక్కడ మనం ఏదైనా ఫేస్ వాష్ గాని ఏదైనా రెడీ అవ్వడానికి కూడా బావుంటుంది అని చెప్పేసి మెట్లుకి ఒక సైడ్ అంతా గ్లాస్ అయితే ఇచ్చేసాము. ఇదొచ్చేసి కిచెన్ అండి. కిచెన్‌లో గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో అయితే మేమిలా చేయించుకున్నాము. మాడ్యులర్ కిచెన్ అనమాట. సో, ఇక్కడంతా డైనింగ్ అండ్ బీరువా, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉండేవి. డైనింగ్ అయితే తీసేసి వ్యాన్ ఎక్కించేశారు. బీరువా కూడా తీసి ఎక్కించేశారు. అంటే బీరువా ఇక్కడ ఎందుకు ఉంచామంటే, మాకు మెట్లు లోపల నుంచి పెట్టుకున్నాం కదా! అవి కొంచెం కుదరలేదనమాట పైకి తీసుకెళ్ళడానికి, బెడ్‌రూమ్‌లో పెట్టుకోవడానికి. అందుకని కిచెన్‌లోనే బ్యాక్ సైడ్ పెట్టేసాం అనమాట. ఇదొచ్చేసి దేవుడిది. ఈ కబోర్డ్ కూడా ఇలాగే చేయించుకున్నాము అటాచ్‌డ్. కిందయితే ఒక చిన్న ర్యాక్ అయితే ఇచ్చుకున్నాను. ఇదంతా కిచెన్ అనమాట. చాలా ఇష్టంగా చేయించుకున్నాము. కాకపోతే ఇంట్లో మేము 1 ఇయర్ మాత్రమే ఉండగలిగాం అనమాట. కిందొచ్చేసి హాలు, తర్వాత కిచెను. చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాము. పైనైతే 2 బెడ్‌రూమ్స్, 1 బాత్రూమ్ అయితే వస్తుందనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్‌రూమ్ వచ్చేసి కిడ్స్‌దండి. ఇదైతే కిడ్స్ బెడ్‌రూము. సో, పాప, బాబు కాబట్టి మేము ఇదైతే వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్‌లో అయితే ఇచ్చుకున్నాము కబోర్డ్స్. పిల్లల రూమ్‌లో పిల్లల రూమ్‌లో హనుమాన్ ఉంటే బావుంటుంది అనిపించింది. సో, అదైతే నేను మీషో నుంచి తీసుకొని అలా స్టిక్ చేసుకున్నాననమాట. అండ్ ఫ్యాన్ కూడా పిల్లలు కొంచెం బావుంటుంది వెరైటీగా అని చెప్పేసి అదైతే కిడ్స్ దే తీసుకున్నాము ఫ్యాన్ కూడా. మంచి వెంటిలేషన్ ఉంటుందండి. చాలా బావుంటుంది. ఎదురుగానే మంచి మ్యాంగో చెట్టు కూడా ఉంది. ఇదొచ్చేసి ఇంకొక డోరొచ్చి చిన్న బాల్కనీ అనమాట. ఇక్కడ మొక్కలవి పెట్టుకోవచ్చు. అది మెయిన్ వే అండి. అక్కడ వ్యాన్ ఉంది కదా! ఆ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్నారనమాట. అది మెయిన్ గేట్ అనమాట అదంతా వచ్చేసి. ఇక్కడ కూడా నేను కొన్ని మొక్కలు అవన్నీ పెట్టుకున్నాను. ఆ రోజు ఫుల్ వర్షం వల్ల కొంచెం అటు ఇటుగా అయిపోయిందనమాట. లేదంటే చిన్న బాల్కనీ, ఆ విండో అంతా చాలా బావుంటుంది. రూమ్స్ కూడా చిన్న చిన్నవే అండి. ఇదొచ్చేసి మిడిల్‌లో బాత్రూమ్ అనమాట. ఆ రూమ్‌కి, ఈ రూమ్‌కి మధ్యలో ఒకయితే చిన్న బాత్రూమ్ అయితే పెట్టుకున్నాము.
ఇది కిడ్స్ రూమ్ కదా, ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అన్నమాట. అంటే చిన్న చిన్న బెడ్రూమ్స్ కాబట్టి చక్కగా పిల్లలకొకటి మాకొకటి అన్నట్టు సింపుల్ గా అయితే చేసుకున్నాము. ఇక్కడ కబోర్డ్స్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చుకున్నాం అన్నమాట. ఆ రూమ్ లో పింక్ బ్లూ, ఈ రూమ్ లో అయితే బ్లూ అండ్ వైట్. అంటే పిల్లల రూమ్ కూడా ఆపోజిట్ అన్నమాట. మధ్యలో మెట్లు, ఒక సైడ్ బాత్రూమ్ అలా. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్, ఇది కూడా అటాచ్డ్ ఈ విధంగా అయితే చేయించుకున్నాను నేనైతే. చాలా ఐటమ్స్ పడతాయండి, చాలా బాగుంటుంది ఇది కూడా. చాలా తక్కువ స్పేస్ లోనే మంచిగా చేశారనమాట. ర్యాక్స్ అయితే 2 ర్యాక్స్ అయితే ఇచ్చారు చక్కగా, చాలా బాగుంటుంది. చాలా ఐటమ్స్ అయితే పడతాయి. ఇదైతే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. సారీ, గ్రీన్ కాదు, బ్లూ అండ్ పింక్. చూస్తున్నారా చిన్న ప్లేస్ లో ఎంత బాగా సెట్ చేశారో, అసలు డోర్ వెనకాల ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా బాగా ఇచ్చారు ఇదంతా కూడా. నేను అసలు అన్ని సామాన్లతో ఉన్నప్పుడే హోమ్ టూర్ చేద్దామని అనుకున్నాను. ఎందుకో తెలియదు, అవ్వలేదండి. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాము. పై ఫ్లోర్ లో కూడా ఇంకొక సింగిల్ బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ అయితే ఉంటుంది, అండ్ బాల్కనీ కూడా ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ రూమ్ లో ఉండడం కోసం అయితే పైన అయితే సింగిల్ రూమ్ ఇచ్చేసుకున్నాము. ఇదైతే బాత్రూమ్. చాలా సింపుల్ గా ఉంటుందండి. చాలా తక్కువ స్పేస్ లో మేము అయితే ఇది కట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ కూడా బెడ్ ఇవన్నీ ఉండేవండి. ఇవన్నీ తీసేసాము ఎందుకంటే షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి. ఇక్కడ కూడా వైట్ బ్లూ కాంబినేషన్ లోనే ఇచ్చాము. ఇవన్నీ సామాన్లు. సో అవన్నీ చూసి మీరేమి ఇది అనుకోవద్దు. ఇక్కడైతే ఈ రూమ్ అయితే కొంచెం పెద్దదన్నమాట. అందుకని సింక్ కూడా ఇచ్చుకున్నాము. అంటే మధ్యలో ఒక కర్టెన్ వచ్చేలాగా ఒక సైడ్ బీరువా గాని లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ గాని అలా పెట్టుకునేలాగా అయితే ఇచ్చుకున్నాం అన్నమాట. కాకపోతే మాకు కింద 2 రూమ్సే సరిపోయాయి. ఈ రూమ్ అయితే మేము పెద్దగా యూజ్ చేయలేదు. కొంచెం ఎక్కువ ఏమన్నా ఐటెమ్స్ ఉంటే కనుక ఈ రూమ్ లో పెట్టేసుకునేవాళ్ళం అనమాట. ఇది వచ్చేసి ఇదంతా బాల్కనీ అండి, చాలా పెద్దది ఉంటుంది, బాగుంటుంది. పైకి వెళ్ళడానికి ఐరన్ మెట్లు అయితే ఇచ్చుకున్నాం అనమాట. ఆ వాషింగ్ మిషన్ కాకుండా ఇక్కడైతే ఈ ట్యాప్ కి ఎదురుగా ఇంకొక వాషింగ్ మిషన్ అయితే ఉండేది ఈ ప్లేస్ లో. అది కూడా తీసేసి వ్యాన్ లో అయితే ఎక్కించేసాము. ఇక్కడ ఒక చిన్న ఉయ్యాల పెట్టుకుందాం అన్నట్టు చాలా ప్లాన్లు అయితే వేసుకున్నాము, కానీ ఏది అవ్వలేదు అనమాట. వచ్చి 1 ఇయర్ ఉన్నామండి, కరెక్ట్ గా 1 ఇయర్ ఉండి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంతకీ ఎక్కడికో చెప్పలేదు కదా, చెప్తాను వీడియో ఎండింగ్ లో. సో ఇదంతా పైకి అన్నమాట. చాలా బాగుంటుందండి ఏరియా అంతా వచ్చేసి కాకినాడలో భవనారాయణపురం. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. పైన అయితే చక్కగా మొక్కలు చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. మంచిగా గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందుకే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఓన్ హౌస్ వదిలి వెళ్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నా సరే మళ్ళీ విజయవాడ వెళ్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా వారి జాబ్ అక్కడే. అంటే లాస్ట్ ఇయర్ ఎందుకు వచ్చామంటే మా అత్తయ్య హెల్త్ బాగోలేదు. సో సొంత ఇంట్లో ఉంచుదాం అన్నట్టు తీసుకొచ్చాము. కానీ తీసుకొచ్చిన 3 మంత్స్కే ఆవిడ చనిపోవడం జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉందాం అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు పిల్లల స్కూల్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అయిపోతున్నాను అనమాట. ఇదే మంచి టైం కాబట్టి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది విజయవాడకి. సో ఇదండి ఫైనల్ గా స్టోరీ. ఎందుకు వెళ్తున్నాం అనేది, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా చెప్పేశాను. ఎందుకు వచ్చామన్నది కూడా చెప్పేసాము. అత్తయ్య గారి కోసం అయితే వచ్చాము, ఆవిడ ఇంక లేరు. సో మళ్ళీ మేము ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాము. పిల్లల స్కూలు, మా వారి జాబ్ అన్నీ అక్కడే కాబట్టి అందరం ఒకే చోట హ్యాపీగా కలిసి ఉండాలంటే అందరం ఒక చోటే ఉండాలి. సో ఫైనల్ గా మళ్ళీ విజయవాడకి షిఫ్ట్ అయిపోతున్నాము. సో నెక్స్ట్ నుంచి వీడియోస్ అన్ని కూడా విజయవాడ నుంచే వస్తాయి మీకు. విజయవాడలో ఉన్న అన్ని కూడా మీకు ఈసారి చూపిస్తూ ఉంటాను అనమాట. ఇదండి మా హౌస్. మీకైతే నచ్చితే కనుక డెఫినెట్ గా నాకైతే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని ఇచ్చేసేయండి. ఈ మెట్లు అన్ని కూడా సైడ్ అన్ని చక్కగా మంచి మంచి ప్లాంట్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కూడా తీసేసారు ఇప్పుడు. సో అందుకని అదంతా కొంచెం ఎంటీగా కనిపిస్తుంది. వ్యాన్ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. అది స్టార్ట్ అయిన 1 hour కి మాకు ట్రైన్ అయితే ఉందన్నమాట. మేము కూడా స్టార్ట్ అయిపోతాము. ఇదండి మా హౌస్. మీకు నచ్చిందా? మాకైతే చాలా ఫేవరెట్ అన్నమాట. మేము కట్టుకున్న ఫస్ట్ హౌస్. చాలా ఇష్టపడి డూప్లెక్స్ లోనే కావాలని చెప్పేసి మా వారు మేము అనుకొని చాలా ఇష్టంగా కట్టుకున్న హౌస్ అన్నమాట ఇది. సో ఫైనల్ గా
మా హౌస్ మీ అందరికీ చూపించేసాను. నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.